అమ్మాయి ఇట్లా సైడ్ తిరుగు మాకు కొద్దిగా నిన్న శనివారం రోజు ప్రవేశపెట్టిన బడ్జెట్ గురించి చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. మన రాష్ట్ర అభివృద్ధి సంక్షేమం రెండు కలిపి ఏదో ఈ సంవత్సరానికి మనం ప్రొజెక్ట్ చేసి ఏదో చెప్పేసి మాటలు పోరట్లు కాకుండా భవిష్యత్ తరాలకు ఎలా ఉండాలని కూడా ప్లానింగ్ చేసే బడ్జెట్ ఇది. ముందు అంటే 2047 స్వర్ణాంధ్ర దిశగా పోవాలనంటే దానికి అడుగులు ఇప్పటి నుంచి వేయాలనే దానికి అనుగుణంగా బడ్జెట్ బడ్జెట్ తయారు చేయడం జరిగింది. అన్నీ ఈరోజే మాటలు గారు ఈరోజు కథలు చెప్పి వదిలేసే పరిస్థితి లేకుండా మన భవిష్యత్ తరాల వాళ్ళ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకోవడం చేయడం జరిగింది. దగ్గర 3,32,000 బడ్జెట్, 3,32,000 కోట్ల రూపాయల బడ్జెట్. ఇంత బడ్జెట్ రాష్ట్ర చరిత్రలో మొదటిసారి పెట్టారు. ఏదో అంకెల గారిడి అని ప్రతిపక్షం చెప్తా ఉంది, కానీ అంకెల గారిడినా చేతలతో చూపించేది అనేది ఈ సంవత్సర కాలం తెలుస్తుంది. ఎందుకనంటే గత సంవత్సరంలో మీరు చేసిన ఆర్థిక విధ్వంసాన్ని కూడా గాడిన పెడుతూ ఏదైతే మీరు కొన్ని సంవత్సరాలుగా బకాయిలు పడ్డ బిల్స్ పెండింగ్ చేసుకుంటా మ్యాచింగ్ గ్రాంట్ పే చేసి సెంట్రల్ ఫండ్స్ని కూడా గాడిలో పెట్టి సెంట్రల్ ఫండ్స్ని మళ్ళీ తిరిగి రాష్ట్రానికి వచ్చే విధంగా చేసి మీరు చేసే పాపాలని కడుక్కుంటా కూడా అన్ని సంక్షేమ పథకాలు 90% సంక్షేమ పథకాలు ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. చాలా క్లియర్గా ఉన్నారు రాయలసీమ యొక్క డెవలప్మెంట్కి. ఏదైతే రాయలసీమ ఎత్తిపోత పథకం కింద నేను తెచ్చాను మీరు చెయ్యట్లేదు అని రోజు డ్రామాలు ఆడుతున్నారు. పర్మిషన్స్ లేకుండా, గ్రీన్ ట్రిబ్యునల్ పర్మిషన్స్ లేకుండా మొదలుపెట్టి వాళ్ళు అప్పుడే నోటీస్ ఇచ్చారు. నోటీస్ ఇస్తేనే పనులు ఆపాడు. వాళ్ళకి ప్రభుత్వంలో ఉన్నప్పుడే జరిగింది. పర్మిషన్స్ లేకుండా డీవియేట్ చేశారు, మీరు చెయ్యకూడదు అని చెప్పేసి ఆడ పని ఆపాడు. ఎందుకు ఆపేశాడు చెప్పమంటే, ఇంకొకటి మాకు కాంట్రాక్ట్లో వచ్చే అర్త్ వర్క్ అంతా అయిపోయింది, డబ్బంతా మేము ఎత్తుకున్నాం, ఇంకా దీంట్లో చేసినా కూడా మాకు వచ్చే పని లేదని చెప్పి ఆ రోజు పని ఆపుకున్నాడు. దాని మీద ఈరోజు డ్రామాలు చేయడం మొదలు పెడతా ఉన్నాడు. ఎంతయ్యా ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు మన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత హంద్రీనివా పనులు పూర్తి చేయలేదా? దగ్గర 2,500 కోట్ల రూపాయలు గత సంవత్సరంలో ఒక్క మన రాయలసీమకే ఖర్చు పెట్టడం జరిగింది. అసెంబ్లీలోకి వచ్చి కూర్చొని ఎందుకు మాట్లాడడం లేదు? 11 మందిలో నువ్వు కూడా ఎమ్మెల్యే కదా జగన్మోహన్ రెడ్డి గారు, ఎందుకు మాట్లాడడం లేదు? వచ్చి ఇదే అంశాన్ని ఏదైతే రాయలసీమ ఎత్తిపోత పథకాన్ని ఆపేశారు, రాయలసీమకు అన్యాయం చేస్తాను రోజు మాట్లాడుతూ ఉన్నారే, అసెంబ్లీలో ఎందుకు మాట్లాడకూడదు? దానికి సరైన సమాధానం నీ ముఖం మీద వస్తుందని చెప్పే కదా రాకుండా భయపడిపోతా ఉన్నావు. కరెక్ట్గా 10 నిమిషాలు గవర్నర్ ప్రసంగం విని దాంట్లో బాగలేదంటే నిరసన చెప్పే విధానం ఒకటి, కానీ మన అసెంబ్లీకి వచ్చి గవర్నర్ ప్రసంగం వచ్చినారు అలా స్టార్ట్ చేసిన ఇట్లా సైగలు పాండి అని వాళ్ళు పోయి అడ్డంగా నిలబడినారు. కరెక్ట్గా 10 నిమిషాలు అయిపోతేనే 11వ నిమిషంలో రాండి అని ఇట్లా సైగలు. అంటే రాండి అంటే వాళ్ళు పోండి అంటేనే గవర్నర్ సీటు కాడికి పోవాలి, రాండి అంటే ఆ నుంచి వచ్చేయాలి. 10 నిమిషాలు నీకు గవర్నర్ ఏం చెప్తున్నాడు అంటే ఇంకా మొదలు పెట్టలేదు, స్టార్ట్ అవుతుంది, అసలు సబ్జెక్ట్లోకి వెళ్ళలేదు, అది వినే ఓపిక కూడా నీకు లేదే. నువ్వు రాష్ట్ర ప్రజల బాగోగులు ఏమి వింటావు? నేను తిన్నాను అని చూసినావు, అది నువ్వు ఏమీ వినలేదని చెప్పే జనాల నుంచి కొట్టి పక్కన పడేసినారు.
దాన్ని కూడా ఇప్పుడు కూడా నువ్వు గ్రహించకుండా మళ్ళా నా సిస్టమ్ నాదే అన్నట్టుగా నువ్వు బిహేవ్ చేయడం చాలా ఎందుకనంటే గవర్నర్ స్పీచ్ ఇచ్చినప్పుడు పేపర్లు దించి గవర్నర్ మాకు అసలు గవర్నర్ చెప్పేది ఇంటే కదా నువ్వు దాంట్లో మంచి ఉందా చెడు ఉందా తినేదానికి అది కూడా ఈయన ఓపిక లేని పరిస్థితి నీది. అలాగే ఈ బడ్జెట్లో వ్యవసాయ అనుబంధ రంగాలకు దగ్గర 13,598 కోట్లు చేయడం జరిగింది. ఎంత చిత్తశుద్ధి ఉంటే మీకు ఈ సంవత్సరంలో జరిగిన సంస్కరణలు తీసుకుంటే మీరు ఎంత గమనించాల్సిన ఉంది. ఏ క్యాపిటల్ సబ్సిడీ మనకు మన ఏదైతే ధరల స్థిరీకరణ కోసం పెట్టిన బడ్జెట్ 300 కోట్లు అయితే పరిస్థితి బాగాలేనప్పుడు కోకో రైతులకైతేనేమి మన జిల్లాకు సంబంధించిన ఉల్లి రైతులకైతేనేమి మామిడి రైతులకు ఎప్పుడూ లేని విధంగా మామిడి రైతులకు పొగాకు రైతులకు ఉన్న బడ్జెట్ కన్నా 300 కోట్లు కేటాయిపోయిన సంవత్సరం 1200 కోట్ల రూపాయలకు తీసుకుపోయినారు అవసరం ఉన్నప్పుడు. రైతులకు అవసరం ఉన్నప్పుడు దాన్ని తీసుకెళ్లారా? ఒక సంవత్సరంలో 1200 కోట్ల రూపాయలు ధర స్థిరీకరణకు తెలుగుదేశం ప్రభుత్వం పెడితే 5 ఏళ్లకు గాను మీరు 800 కోట్లు పెట్టారు. ఎవరికి చిత్తశుద్ధి లేదు, ఎవరికి ప్రజల మీద ప్రేమ లేదు, అర్థం కావట్లేదా? ఈ సంవత్సరం కూడా 500 కోట్ల రూపాయలు బడ్జెట్ కేటాయించినారు, కానీ అవసరమైతే ఎంత దూరమైన ఎంత అమౌంట్ అయినా వెచ్చించడానికి రెడీ అని చెప్పేసి మన శాసనసభలో వ్యవసాయ మంత్రి గౌరవనీయులు అచ్చెన్నాయుడు గారు చెప్పడం జరిగింది కదా. పోయినసారి చేశాం, ఊరికే మాటలు చెప్పడం కాదు, అవసరం ఉన్నప్పుడు మళ్ళా అవసరమైతే రైతులకు అవసరమైనప్పుడు మేము వచ్చి చేస్తామని చెప్పడం జరిగింది. దాంట్లో అలాగే మన రాయలసీమ అని మాట్లాడుతూ రాయలసీమను గ్లోబల్ హార్టికల్చరల్ హబ్గా గుర్తించడానికి బడ్జెట్ కేటాయించడం జరిగింది. ఏదో రాయలసీమ హార్టికల్చర్ హబ్ కాదు, ప్రపంచంలోనే హార్టికల్చర్ అంటే రాయలసీమను అన్నట్టుగా తయారు చేయాలని చెప్పి దానికి ప్రణాళికగా ఈ మధ్య ఎస్టిమేట్లు వేసినారు. ఒక్క కమలాపురం కాన్స్టిట్యున్సీకే 100 కోట్ల చిల్లర రోడ్ డెవలప్మెంట్ రైతులకు సంబంధించినవి చేసుకొని పెట్టినారు. ఏంటి? ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్కే. ఇవి కాకుండా ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ వస్తాయి, గోడౌన్స్ వస్తాయి, కోల్డ్ స్టోరేజ్ యూనిట్స్ వస్తాయి. ఎంత చిత్తశుద్ధి లేకుంటే ఇంతకుముందు ఏదైతే యువగలం పాదయాత్రలో లోకేష్ గారు రాయలసీమ అంతా హార్టికల్చర్ అప్ చేస్తానో దానికి అడుగులు వేస్తాను, దానికి చిత్తశుద్ధితో పని చేస్తాను. దీని గురించి మాట్లాడరే, దీని గురించి డెవలప్మెంట్ మాట్లాడరే.